ఎగ్జిట్ పోల్ సర్వేసు ఎవరికి వాళ్ళు లెక్కలు ప్రకటించుకున్నాక తాజాగా ఒక సంస్థ మాత్రం సీ నెక్స్ట్ అనేటువంటి సంస్థ ఆలస్యంగా ప్రకటించింది లేదా నిన్ననే ప్రకటించిందో నాకు తెలియదు. తాజాగా నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డేటా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, లాస్ట్ ఎలక్షన్స్లో మన తెలంగాణ ఎలక్షన్స్లో మేము సక్సెస్ అయ్యామంటూ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ లెక్కల్ని చెప్తున్నారు. అక్కడ ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళు చెప్తున్నటువంటిది చెప్పింది ఏంటంటే, అప్పుడు 72% కాంగ్రెస్ పార్టీకి వస్తాయని, 51% ఓటుతో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ 35 సీట్లతో 34% ఓట్లతో వస్తుందని, బీజేపీ 4 సీట్లతో 8% ఓట్లతో వస్తుందని, ఎంఐఎం 6 సీట్లతో 3% ఓట్లతో వస్తుందని, ఇతరులు 2 సీట్లతో 4% ఓట్లు వస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 72 కాదు 64. అయితే అధికారంలోకి వస్తుందన్నది మాత్రం కనిపెట్టగలిగారు. 51% ఓట్లు అన్నటువంటిది కూడా కరెక్ట్ కాల. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 39 వచ్చినాయి, 35 సరే ఓ 4 అటు ఇటు అనుకోవచ్చు. బీజేపీది చాలా తేడా చేశారు. బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంది, 4 అన్నటువంటిది వీళ్ళు లెక్క కట్టింది. ఎంఐఎం 6 కరెక్ట్గానే ఉంది, 7 వచ్చినట్టుంది. ఇతరులు 2 అన్నటువంటిది కూడా ఫెయిల్ అయ్యారు. అయితే వీళ్ళు ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి ఇచ్చినటువంటి సర్వే పరంగా చూసుకుంటే ఇందులో ఏదైతే 43.7% ఓట్లతో ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50.8% ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఓట్ షేర్ల పరంగా చూసుకున్నటువంటి సందర్భంలో ఈ తరహాలో ఉంటుందన్నటువంటిది లెక్కగట్టారు. అదే సందర్భంలో కీన్ కంటెస్ట్ 8 సీట్లో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50.8% ఓట్లతో 121 సీట్లు సాధిస్తుంది. క్రిందటిసారి కూడా రాలేదు 50.8 అన్నది, 40-50 లోపే వచ్చింది. ఇప్పుడు 50 దాటుతుందని, అలాగే ఎన్డీఏ అలయన్స్ 43.7% ఓట్లతో 46 సీట్లు సాధిస్తుందని, కీన్ కంటెస్ట్ 8 సీట్లని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 1.7% ఓట్లు సీట్లేమి రాదని, ఇతరులు 3.8 అన్నటువంటి చేస్తున్నారు. ఎంపీ సెట్ల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17, ఎన్డీఏ 5 గెలుస్తుంది అన్నటువంటిది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో ఇక దగ్గరకు వచ్చింది కాబట్టి చూద్దాం.